Every friendship leaves behind a story, and Saga's friends have plenty to tell. హాయ్. నేను మనం ఎప్పుడు కలిసి ఉన్న మూమెంట్ ఐ ఎంజాయ్డ్ మై బెస్ట్ ఇన్ మై లైఫ్. సో అవర్ ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే ద టైమ్ విచ్ వీ స్పెండ్ ఇన్ స్మాండో టుగెదర్, లైక్ వాచింగ్ మూవీస్ అండ్ టేబుల్ టెన్నిస్ ఆడడం. దట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ You are turning 25. ఈ 25 yearsలో like I know you from like 10 years. 10 is not a small number. Like where should I even start? Like there are like 10 years of memories with you. The most special ఏంటంటే the first time that I thought about it is like you're very ambitious and all, but ఇంత ambitious ఉన్న వాళ్ళు can be very kind అండ్ వెరీ గుడ్ కూడా. అసలు 10th అయితే యూస్ టు బి లైక్ బెస్ట్ బడీస్. లైక్ ఎప్పుడు చూసినా అలా సొల్లేసుకుంటూనే ఉండేవాళ్ళం. ఇఫ్ యూ రిమెంబర్ లైక్ 10th ఎగ్జామ్స్ అప్పుడు, లైక్ బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు లైక్ ఎవరు స్కూల్కి వచ్చేవాళ్ళు కాదు, బట్ యూ అండ్ మీ యూస్ టు కమ్ ఈవెన్ అండ్ బిట్వీన్ లైక్ ఎగ్జామ్కి గ్యాప్ ఉండేది కదా, అప్పుడు కూడా వచ్చేవాళ్ళం జస్ట్ సొల్లేసుకోవడానికి. అండ్ యు ఆర్ ద బెస్ట్ అడ్వైస్ కూడా ఇస్తావు నాకు. సమ్ వే లైక్ వి బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ద సేమ్ వే, లైక్ వి థింక్ ఇన్ అ సిమిలర్ వే అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. సో వాట్ ఎవర్ ఐఎమ్ థింకింగ్, వన్ ఎవర్ ఐఎమ్ స్ట్రగ్లింగ్, ది థింగ్స్ దట్ ఐ హియర్ ఫ్రమ్ యూ మేక్ మై మైండ్ క్లియర్. హ్యాపీ టు హ్యావ్ యూ యాజ్ అ ఫ్రెండ్, బ్రదర్, ఎవ్రీథింగ్. లైక్ ఐ విష్ లైక్ ఇంకొక 30-40 years మన భర్త వరకు లైక్ వి విల్ స్టిల్ బి ఫ్రెండ్స్ అండ్ ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉంటాం. చాలా ఉన్నాయి మెమరబుల్ మూమెంట్స్. సో యూజువల్లీ చిన్నప్పటి నుంచి మెమరబుల్ మూమెంట్స్ అంటే ఎక్కువ ఉండే గేమ్స్ బేసిక్. సో ఇప్పుడు లెట్స్ అప్పుడు గుడికి వెళ్ళిపోయే వాళ్ళం, ఒక 3-4 days ఉండేవాళ్ళం. సో మాకు కొంచెం తెలిసేది కాదు, చిన్నోళ్ళు అయ్యో గుడికి 3 days ఎలా ఉంటాము అనుకుని మాకు మాన మీద పట్టుకెళ్ళిపోయేవారు. అక్కడ మంచం కింద ఏవో 4-5 ఐటమ్స్ డొక్కు డోలు కనిపిస్తాయి, ఏం కనిపిస్తాయో తెలియదు. వాటి నుంచి ఒక గేమ్ తయారు చేసుకొని ఇక్కడ అడిగేసి అక్కడికి అడిగేసి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళా తక్కువ అడుగుల్లో వేస్తారు. అక్కడ నాకు తెలిసి ఒక బ్యాట్ కూడా ఉండేది కావాలా. క్రికెట్ కూడా ఆడేసేవాళ్ళం, మా స్పాంజ్ బాల్ ఎక్కడ దొరికేదో కూడా తెలియదు. సో అలాగా అవన్నీ చాలా మూమెంట్స్. ఎందుకంటే అక్కడ అవర్ రూల్స్, నేను రూల్ చెప్తాను, వాడో రూల్ చెప్తాడు, మళ్ళీ వాడో రూల్ చెప్తారు, అదే గేమ్ అయిపోయి మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే నైట్కి ఎండ్ అయ్యేది గేమ్ మళ్ళీ. సో అదంతా చాలా ఫన్ గా ఉంటుంది. మధ్య మెమరీస్ ఏమైనా ఉన్నాయి అంటే అది మన 6th నుంచి 10th క్లాస్ అందరం కలిసి చదువుకున్నాం కాబట్టి అవన్నీ ఒక మంచి గోల్డెన్ మెమరీస్. అండ్ మరీ మెయిన్గా ఏంటంటే ఎన్టీఎస్సీ టైం పీరియడ్, ఆ టైంలో అందరం ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ మరీ మెయిన్గా అంటే మన ఇల్లు, సో వాటిలో కూడా మన అందరం మేడ పైన చేసిన అల్లరి, అట్లా ఐప్యాడ్లో తీసిన వీడియోస్, డబ్ స్మాష్, అవన్నీ ఇప్పటికీ గోల్డెన్ మెమరీస్. అండ్ రీసెంట్ మెమరీస్ ఏమైనా నీతో మంచిగా ఏమైనా ఉన్నాయంటే బెంగళూరు డేస్, బెంగళూరులో చాలా బాగా చిల్ అయ్యాం. అండ్ నీ గురించి ఒక బీ సైడ్, సాగర్ బీ సైడ్ అనుకోని కొన్ని విషయాలు తెలుసు, ఓకే సాగర్ ఇవి కూడా చేస్తాడు అనుకొని చెప్పేసి. సో దోస్ ఆల్ ఆర్ ఫన్ మూమెంట్స్ ఫర్ మీ. అండ్ యా, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఫ్యూ మోర్ గుడ్ మూమెంట్స్ విత్ యూ. సాగర్తో మెమరబుల్ ఇన్సిడెంట్స్ అంటే చాలానే ఉంటాయి, ఎందుకంటే స్కూలింగ్ నుండి మేము కలిసి ఉన్నాం కాబట్టి. బట్ నాకున్న బ్యాడ్ మెమరీకి నాకు బాగా గుర్తున్నావు అంటే శిషీర్కి ఉన్న వికాస్కి ఒక గొడవ ఎన్టీఎస్సీ మనం హాస్టల్కి వెళ్ళినప్పుడు. ఆ నైట్ శిషీర్ చేసిన విన్యాసాలు, అప్పుడు లెగిస్ అన్నది నువ్వు నేను మాత్రం, అదొకటి ఇప్పటికీ గుర్తొచ్చిన సరే నవ్వుకుంటాను. అది కాకుండా నువ్వు నేను పక్క సెక్షన్లోకి వెళ్ళి ఒక అమ్మాయిని చూడడానికి వెళ్తే అదేమో మనం దొరికిపోయిందని చెప్పి మనం టెన్షన్ పడ్డాం. అదొకటి. ఇంకా చాలానే, కానీ ఈ రెండు మాత్రం ఎక్కువగా గుర్తొస్తుంటాయి. హై సాగర్, మళ్ళీ ఎలా ఉన్నావు? ఓకే, సో ఎనీ ఫన్ ఇన్సిడెంట్ ఆర్ ఎనీ ఈవెంట్ యూ రిమెంబర్ ఆఫ్ సాగర్ అంటే నేనైతే ఒకటే చెప్పగలను. నాకు అంటే ఒకటి కాదు, చాలా ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ దట్ వీ హ్యాడ్ టుగెదర్ అయితే మాత్రం వన్ డే ఆఫ్టర్ 10th క్లాస్ ఎప్పుడో గుర్తులేదు, కానీ వి బేసిక్లీ ఒక రోజు మనము సరస్వతి మహల్ దగ్గర నుండి రవీంద్ర భారతి స్కూల్ దగ్గర మేమిద్దరం ఖాళీగా ఉన్నాం అప్పుడు. అది ఇంకా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఏమో, నాకు టైం లైన్ గుర్తులేదు కానీ, బట్ దట్ సజెస్ట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. అప్పుడు మన ఇద్దరం ఒక
వాచ్మెన్ ని జస్ట్ డుమ్మా కొట్టి లోపలికి వెళ్ళిపోయాము. వాచ్మెన్ ఏమో యాక్చువల్లీ హీస్ జస్ట్ స్లీపింగ్ అండ్ ఐ థింక్ reading some newspaper. He doesn't even know that we entered the school. It's just after 8 o'clock in the night or 9 o'clock in the night. నాకు గుర్తున్నంత వరకు ఏంటంటే జస్ట్ మనం అసలు ఏం చేయాలి ఏం ప్లాన్ లేదు, వెరీ ర్యాండమ్ థింగ్. అది స్కూల్ ఎంటర్ అయిపోయి ఏదో దయ్యం సౌండ్లు చేసాం అనమాట. ఓ అని ఏదో పిజన్ ఏదో అంటే అడవ మనుషుల సౌండ్లు ఏదో చేస్తే వాచ్మెన్ కి చాలా పడిపోయింది అనుకుంటా. అది నాకు ఇప్పటివరకు లైఫ్ లో గుర్తుండిపోయే వన్ ఆఫ్ ద ఈవెంట్. హాయ్ రా, అసలు మనం కలిసి ఆల్మోస్ట్ 15 years అవుతుందిరా. 15 yearsలో ఒకటో రెండా అసలు కౌంట్లెస్ మెమరీస్. మా ఇంటి పైన కూర్చొని గంటలు సొల్లేసుకునే వాళ్ళం, మీ ఇంట్లో సొల్లేసుకునే వాళ్ళం. ఇంటికి వచ్చిన ప్రతిసారి ఆంటీ ఏదో ఒకటి వండి తినడానికి ఇచ్చేవాళ్ళు, పులగం చేసేవాళ్ళు. ఇంక ఇవన్నీ కాకుండా మోస్ట్ మెమరబుల్ ఏంటంటే ఇదిగోరా ఈ పుట్టుమచ్చ నువ్వు వికాస్ గడ్ కలిసి ఇచ్చింది. ఆ రోజు మా ఇంటి పైన నాకు ఏదో నెట్టి చెప్పి బాగా నవ్వించేసి ఇద్దరు పైకి ఎక్కిపోయి ముక్కు నొక్కి ఆఖరికి పుట్టుమచ్చ ఇచ్చారు. జీవితంలో మర్చిపోలేను ఇది మాత్రం. నిజం చెప్పాలంటే చిన్నప్పుడు నాకు పెద్ద కోరిక ఉండేది ఏంటంటే సాగరిక అయిపోయి అంటే చాలా చాలా బాగున్నావు అనుకొని చెప్పి ఇద్దరం కలిపి చదువుకోవచ్చు, నేను ఏమైనా డౌట్స్ ఉంటే ప్రశాంతంగా తనకు అడగచ్చు, ఆల్ దట్ స్టఫ్ అనమాట. ఎందుకంటే సాగర్ గుడ్ ఇన్ అకాడమిక్స్ కాదు, ఎక్సెప్షనల్లీ గుడ్ ఇన్ అకాడమిక్స్. ఒకసారి ఇప్పుడు ఒక ఇంగ్లీష్ యాక్టివిటీస్ అయ్యేది, మాకు ఏదో ఒక థింగ్ అమ్మమని చెప్పారు. సో ఒక్కొక్కరు ర్యాండమ్గా ఏవేవో ఇన్వెన్షన్స్ చేసి చెప్పారు. నేను కూడా వచ్చాడు, కానీ వచ్చి నార్మల్గా తన ఇన్వెన్షన్ కోసం చెప్పలేదు, దానికి ఒక స్టోరీ చెప్పి ఒక ప్రాబ్లమ్ని పెట్టి ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తానని చెప్పాడు. అప్పుడే బాబోయ్ వేరే పర్సన్ అనుకున్నాను. సాగర్ నేను చాలా గ్రూప్ ట్రిప్స్లో వెళ్ళాము యాక్చువల్లీ. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ గోకర్ణ కాలేజ్ డేస్ నుండి, దాని తర్వాతకి గోవా, మేఘాలయ, థాయిలాండ్, వియత్నాం, బార్క్లా, ఇలా చాలా ట్రిప్స్లో వెళ్ళాము. అండ్ ప్రతి ట్రిప్లో చాలా మెమరీస్ అండ్ ఫన్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. జస్ట్ ఇలా ఫోటో స్క్రోల్ చేస్తుంటే కౌంట్లెస్ ఆఫ్ మెమరీస్ అలా జస్ట్ గుర్తొస్తుంటాయి. ఫ్యూ ఆఫ్ దెమ్ విచ్ ఆర్ ఆన్ టాప్ ఆఫ్ మై మైండ్. థాయిలాండ్లో న్యూ ఇయర్ డే, ఇట్ వాస్ గుడ్ మెమరీ. ఐ థింక్ సాగర్ కెన్ షేర్ మోర్ డీటెయిల్స్. హాలాంగ్ బే ఇన్ వియత్నాం ఆర్ వార్క్లో చాలా మెమరీస్. రీసెంట్గా వార్క్లో చాలా మెమరీస్ ఉన్నాయి, ఒకటి అని పిక్ చేయలేను. బట్ Hi Sagar, how are you? Long time no see. Oracle is not the same without you. RGS, we need a Spectra batch guy to come and help us solve those deployment issues, debug those issues. So yeah, we all miss you.